చీకటి సొరంగాలలో చిక్కుకొని ఉంది ప్రతి ఒక్క ప్రశ్న. తనలో తనే పోరాడుతుంది తన ప్రతి ఒక్క ఎత్తు. ఒక చిన్న తప్పు జీవితాన్ని చిక్కుముడిగా మార్చింది. స్వార్థం భయంతో ముక్కలైంది తన ప్రతి ఆలోచన. బాధ చూపించింది మనిషికి అసలైన దారిని. అప్పుడే తెరుచుకుంది ఆట ద్వారం, తిరిగొచ్చింది జీవితం మీద కోరిక. తానియా నేలను శుభ్రం చేస్తూ చూయింగం నవ్వులుతూ ఉంటుంది. తనొక కిరాణా స్టోర్లో శుభ్రం చేసే పని చేస్తుంటుంది. పని చేస్తున్నప్పుడు తన చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకునుంటుంది. అందుకని తను కస్టమర్ల విషయాలను పెద్దగా పట్టించుకోదు. వాళ్ల నుండి తప్పించుకుని తన పని తను చేసుకుంటుంది. కాసేపటి తర్వాత తను స్టోర్ వెనకాల ఉన్న సర్వెంట్స్ రూమ్ దగ్గరికి వెళ్లిపోతుంది. లోపల అడుగు పెట్టగానే తనకేదో విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అక్కడ ఏదో సరిగ్గా లేదు అన్నట్టు. గదిలో అన్ని వైపులా చీకటిగా ఉంటుంది. తనకి సరిగ్గా ఏదీ కనిపించలేదు. తను జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. చేతిని ముందుకు చాచి లైట్ని వెలిగిస్తుంది. లైట్ రాగానే తను అటూ ఇటూ చూస్తుంది. అప్పుడే తను గమనిస్తుంది, లాకర్స్ వెనక ఏదో అలజడి రేగుతుంది. అక్కడ ఏదో నెమ్మదిగా కదిలినట్టు. తను నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే తను లాకర్ మూలకు చేరుకుంటుందో తానియా భయపడి వెనక్కి వెళ్తుంది. అది రాఘవ్, ఇంకెవరూ కాదు. అతను తనతో పాటు కలిసి పనిచేసే తన తోటి పనివాడు. అతను తానియాతో జోక్ చేస్తూ ఉంటాడు. ముందు ఇద్దరూ ఒక బంధంలో ఉండేవారు. కాని తానియా తన కమిట్మెంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల ఆ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లలేదు. భయపడ్డావు కదా? భయపడలేదు, ఆశ్చర్యపోయాను. ఇవన్నీ వట్టి సాకులే. సాకులేమీ కాదు, నీకు తెలుసు కదా. సరే, ఇవన్నీ వదిలే. సాయంత్రం ప్లాన్ ఏంటి? నాకేం లేదు, మరి నీకు? ప్రస్తుతానికేమీ లేదు, కానీ నువ్వోకే అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. రాఘవ్, ఇప్పుడు వీటన్నిటికీ నేను సిద్ధంగా లేనని నీకు బాగా తెలుసు. కాని ఎంతకాలం? తానియా, ఎంతకాలం నువ్వు నీ బాధ్యతల నుండి వెనకడుగు వేస్తావు? నీకు అనిపించడం లేదా నువ్విప్పుడు సెటిల్ అవ్వాలి అని? దీని గురించి నాకేం తెలీదు, నేను వెళ్ళాలి, అంతే, బాయ్. రాఘవ్ దిగులు చెంది బెంచ్ మీద కూర్చుంటాడు. తానియా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత తానియా మెట్రో స్టేషన్ దగ్గర నిలబడుతుంది. మెట్రో వస్తుంది. తానియా అందులోకి ఎక్కుతుంది. ఆ తర్వాత మెట్రో ముందుకు వెళ్ళటం మొదలు పెడుతుంది. దారిలో మెట్రో చాలా స్టేషన్స్ దగ్గర ఆగుతుంది. ఇక ఒక్కొక్కరుగా అందరూ దిగుతూ ఉంటారు. నెమ్మదిగా డబ్బా ఖాళీ అయిపోతుంది. చివరికి మెట్రోల్లో తానియా మాత్రమే మిగులుతుంది. తానియా ఇల్లు మెట్రోలో ఆఖరి స్టేషన్ దగ్గర ఉంటుంది. అది తరచూ ఎంతో నిర్మానుష్యంగా ఉంటుంది. మెట్రో అక్కడికి చేరుకుంటుంది. ఇక తానియా కూడా మెట్రోలో నుంచి దిగుతుంది. తానియా మెట్రో నుంచి బయటికి వెళ్తుంది. రోజూలాగానే ఎగ్జిట్ గేట్ వైపుకి వెళ్తుంది. కాని అక్కడికి చేరుకుని తనకి తెలుస్తుంది, నిర్మాణం పని కారణంగా గేటు మూసుందని. తను మళ్లీ వేరే వైపుకి వెళ్లటం మొదలు పెడుతుంది. ఎగ్జిట్ కోసం వెతకడానికి ముందుకు వెళ్తుంటుంది. కాని తనకి దారి కనిపించలేదు. అదే సమయంలో తన దృష్టి ఒక వ్యక్తి మీద పడుతుంది. అతను నల్లని మాస్క్ ఇంకా నల్లని ఓవర్ కోట్లో బెంచ్ మీద కూర్చునుంటాడు. ఆ వ్యక్తి తనకి విచిత్రంగా అనిపిస్తాడు. కాసేపు ఆలోచించిన తర్వాత తానియా నిర్ణయించుకుంటుంది అతన్నే ఎగ్జిట్ గురించి అడగాలని. తను నెమ్మదిగా ఆ వ్యక్తి దగ్గరికి చేరుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఆ వ్యక్తి తన తలను తానియా వైపుకు తిప్పుతాడు. మీరు నాకు చెప్పగలరా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారెక్కడుందో? ఆ వ్యక్తి కాసేపు తానియాని విచిత్రంగా అలాగే చూస్తూ ఉంటాడు. తానియా కాస్త అసహనీయంగా మారుతుంది. గట్టిగా తనని మళ్లీ అడుగుతుంది, నన్ను చూడ్డం అయిపోయింది అంటే మీరు నాకు చెప్పగలరా బయటికి వెళ్లే దారి ఎక్కడుందో? ఒకవేళ మీకు తెలీదంటే అదైనా చెప్పండి. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడు. తానియా అక్కడి నుంచి వెళ్లబోతుంది. వెళ్తున్నప్పుడు తనకి వెనక నుంచి ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి తెలుస్తుంది, ఆ వ్యక్తి పక్క ప్లాట్ఫామ్ దగ్గర ఏర్పడిన ఒక సబ్వే వైపుకి సైగ చేస్తూ ఉంటాడు. తానియా అటువైపుకి చూస్తుంది. ఆ వ్యక్తితో తనేమీ మాట్లాడదు. సబ్వే వైపుకి వెళ్లటం మొదలు పెడుతుంది. తానియా మెట్లు దిగుతుంది. ఆ తర్వాత సబ్వే వైపుకి వెళ్తుంది. దానిని ఆ వ్యక్తి ఎగ్జిట్ అని చెప్తాడు. తానియా ఎప్పుడైతే సబ్వే మెట్లు దిగుతుందో
అప్పుడు తనకి వాతావరణం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. తను లోపలికి వెళ్తుంది. అప్పుడే ఒక ఆవిడ తన దగ్గర నుంచి ఎంతో వేగంగా వెళ్తుంది. ఆవిడ ఎంతో కంగారుగా కనిపిస్తుంది. త్వరగా ఎగ్జిట్ వైపుకి వెళ్లిపోతూ ఉంటుంది. తానియా కొన్ని క్షణాలు అలాగే చూస్తుంది. తర్వాత ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు వెళ్తుంది. కాసేపటి తర్వాత తనకి ఎగ్జిట్ గేట్ కనిపిస్తుంది. గేట్ మీద ఒక బోర్డు ఉంటుంది. దానిమీద రాసుంటుంది లెవెల్ 0. తానియాకి అది చూసి కాస్త జిజ్ఞాసగా ఉంటుంది. కాని తను ఎక్కువగా దృష్టి పెట్టదు. గేట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. కాని బయటికి వెళ్లగానే అంతా విచిత్రంగా మారిపోతుంది. తానియా చూస్తుంది తను మళ్లీ అదే సబ్వేలోకి తిరిగి వస్తుంది. అది చూసి తను వెంటనే ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, నేను మళ్లీ ఇక్కడికెలా వచ్చాను? తను అన్ని వైపులా చూస్తుంది. ఎక్కడైనా ఏదైనా విచిత్రంగా ఉందేమోనని. తను మళ్లీ వెంటనే ఎగ్జిట్ వైపుకి పరిగెడుతుంది. తను 3 సార్లు సబ్వేలో నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాని ప్రతిసారి బయటికి వచ్చినప్పుడు మళ్లీ అదే చోటికి తిరిగి చేరుకుంటుంది. స్టాప్ ఇట్! ఏం జరుగుతోంది అసలు? ఎవరు చేస్తున్నారు ఇదంతా? తను ఒక మూలన కూర్చుని ఏడుస్తుంది. అప్పుడే తనకి ఆ ఆడమనిషి మళ్లీ కనిపిస్తుంది. ఆమెని తను మొదటిసారి సబ్వేలోకి వెళ్లినప్పుడు చూస్తుంది. ఈసారి ఆవిడ అవతల వైపున ఉన్న మరొక తలుపులో నుంచి బయటికి వస్తుంది. తను ముందులాగానే కంగారుగా ఎంతో వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. తానియా ఆమె వెళ్లటం చూస్తుంది. కాని అర్థం చేసుకోలేకపోతుంది ఇదంతా ఏం జరుగుతోందో. తను లేస్తుంది. ఆ చోటు వైపు పరిగెడుతుంది, ఎక్కడ్నుంచైతే ఆవిడ వచ్చిందో. అక్కడికి వెళ్లిన తర్వాత తనకి బోర్డు కనిపిస్తుంది. దానిమీద రాసి ఉంటుంది లెవెల్ 1. దాని పక్కనే మరొక బోర్డు కూడా ఉంటుంది. దానిమీద రాసుంటుంది గేమ్ ఇక్కడ్నుంచి మొదలవుతుంది. ఇక కింద రాసుంటుంది నిర్దేశం ఫైండ్ ద మిస్సింగ్ డీటెయిల్. కళ్లల్లో కన్నీళ్లతో తానియా కొన్ని క్షణాలు ఆ బోర్డుని చూస్తూ ఉంటుంది. తర్వాత ధైర్యం చేసి అదే దారిలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తను సబ్వేలో ముందుకు వెళ్తుంది. తను చూస్తుంది అదే వ్యక్తి మళ్లీ బెంచ్ మీద కూర్చుని ఉంటాడు. తానియా కన్నీళ్లతో నిండిన కళ్లతో అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అతన్ని ప్రశ్నిస్తుంది. ఎవరు నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఏంటిదంతా? ఆ వ్యక్తి లేస్తాడు. మొదటిసారి మాట్లాడతాడు. నీ జీవితంలోని మొదటి పాఠం, చిన్న విషయాల మీద దృష్టి పెట్టు. ఆ పని చేసేయ్. ఇక్కడి నుంచి బయటపడు. గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అప్పుడు మళ్లీ పరీక్షను ఎదుర్కోవాలి. ఏమంటున్నావ్? ముందుకు వెళ్ళు. నువ్వే స్వయంగా తెలుసుకో. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి గోడ వెనక్కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మాయమైపోతాడు. తను కాస్త వెనక్కి వెళ్తుంది. గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. ఆ తర్వాత పూర్తిగా సబ్వే వైపుకి చూస్తుంది. తర్వాత ఆ వ్యక్తి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. చిన్న విషయాల మీద దృష్టి పెట్టాలి. తను సబ్వే వైపుకి పైకి చూస్తుంది. ఉన్నట్టుండి తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. సరే, అంటే దీనర్థం నేను ప్రతి చిన్న విషయాన్ని చూడాలి. తడబడుతూ తానియా సబ్వేలో తన మొదటి అడుగు పెడుతుంది. మొదట్లో అంతా మామూలుగానే అనిపిస్తుంది. తను శ్రద్ధగా ప్రతి విషయాన్ని చూస్తుంది. బెంచ్, గోడల మీద ఉన్న బ్యానర్స్, అలాగే చుట్టుపక్కల ఉన్న మిగతా వస్తువులు. నెమ్మదిగా వెళ్తూ తను అలాగే సబ్వే చివరి వరకు చేరుకుంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత తనకి తెలుస్తుంది లెవెల్ 0 ఇప్పుడు మాయమైపోయింది. అక్కడ కేవలం ఒక్కటే దారి మిగిలింది. దానిమీద రాసుంది లెవెల్ 1. దానిని తను అంతకు ముందే చూసింది. తానియా కొన్ని క్షణాలు ఆగి దానినే చూస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళటానికి ఆలోచిస్తుంది. అంతలో వెనక నుంచి ఆ ఆడమనిషి వేగంగా తన వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆవిడ చేతుల్లో ఒక పెద్ద సుత్తి ఉంటుంది. ఆమె దానిని భుజం మీద పెట్టుకుని గట్టిగా అరుస్తూ తానియా వైపుకి పరిగెడుతుంది. అది చూసి తానియా భయపడిపోతుంది. వెంటనే లెవెల్ 1 గేట్ వైపుకి పరిగెడుతుంది. ఎప్పుడైతే తను ఆ గేట్లోంచి బయటికి వస్తుందో అప్పుడు ఉన్నట్టుండి ఆగిపోతుంది. తను ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే బయటికి రాగానే తను మళ్లీ అదే సబ్వేలో నిలబడి ఉంటుంది. అది చూసి తానియా వెంటనే కంగారు పడుతుంది. తను అర్థం చేసుకోలేకపోతుంది ఇప్పుడు తనకు ఏం జరిగింది అని. ఏంటిది? నేను అన్నిటినీ సరిగ్గానే చేశాను కదా, మరిది
తను నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అనుభూతి కలుగుతుంది ఎవరో తన వైపు వస్తున్నారు అని. అతను ఒక వ్యక్తి. తన మొహంలో విచిత్రమైన చిరునవ్వుంటుంది. అతను నెమ్మదిగా తన దగ్గర నుంచి ముందుకు వెళ్తూ ఉంటాడు. తానియా అతన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. తనని సాయం అడుగుతుంది. చూడండి చూడండి, మీకేమైనా తెలుసా? ఆ వ్యక్తి తన మాటల్ని వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. తానియా కొన్ని క్షణాలు తనంతాను ఒంటరిగా నిర్లక్ష్యంగా అనుభూతి చెందుతుంది. ఆ తర్వాత కన్నీళ్లు తుడుచుకుంటుంది. తర్వాత నిర్ణయించుకుంటుంది ఇక ఏదైనా తనే ఎదుర్కోవాలి అని. తను వణికిపోతూ పైకి లేస్తుంది. నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. తను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అసలు ఆ చోట ఉన్న గందరగోళం ఏంటి అని. అన్ని వైపులా ఎంతో శ్రద్ధగా చూస్తుంది. కాని తనకసలు ఏమీ కనిపించలేదు. తను ముందుకు వెళ్తుంది. అప్పుడే ఎగ్జిట్ దగ్గరికి చేరుకోగానే తన దృష్టి పైన ఉన్న ఒక గడియారం మీద పడుతుంది. గడియారం రివర్స్ లో నడుస్తూ ఉంటుంది. అది చూసి తానియా వెంటనే అర్థం చేసుకుంటుంది ఏదో విచిత్రంగా ఉంది అని. తను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగుతుంది. కాసేపటి తర్వాత తను మళ్లీ ఎగ్జిట్ దగ్గరికి చేరుకుంటుంది. కాని ఇప్పుడక్కడ కాస్త మార్పు ఉంటుంది. ఒకవైపు తలుపు ఇప్పుడు లెవెల్ 2గా మారిపోయింది. కింద ఒక నిర్దేశకం రాసుంటుంది, బీ సెల్ఫ్లెస్. తానియా ఒకసారి మళ్లీ సబ్వే వైపుకు చూస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తానియా ఇప్పుడు మరొక సబ్వేలోకి ప్రవేశిస్తుంది. ఆ చోటు ముందు కంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడే తన వెనుక ఆ వ్యక్తి నిలబడి ఉన్నట్టు కనిపిస్తాడు. వచ్చేసావు నెక్స్ట్ లెవెల్కి. నీ జీవితంలోని రెండో తప్పుని సరిదిద్దుకునే అవకాశం. ఇప్పుడు నువ్వు ఈ లెవెల్ని దాటు. స్వేచ్ఛకు సంబంధించిన ద్వారాన్ని తెరు. గుర్తుపెట్టుకో, ఒకవేళ ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే నీకు చాలా పెద్ద శిక్ష పడుతుంది. హెల్ప్ మీ ప్లీజ్. ఎవరు నువ్వు? ఇదంతా ఎందుకు? ఆ వ్యక్తి తల ఊపుతూ నో అని చెప్తాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి మాయమైపోతాడు. ఇప్పుడు తానియా ఆ ప్యాటర్న్ ని అర్థం చేసుకుంటుంది. తను సబ్వే వైపుకి చూస్తుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఈ లెవెల్లో అసలు ఏముంది అని. అక్కడ రాసుంటుంది బీ సెల్ఫ్లెస్. కాని తనకి అలా చేయడానికి ఏ సంకేతమూ లభించలేదు. తను నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. అప్పుడే సబ్వేకి రెండో వైపు నుంచి ఆ ఆడమనిషి లోపలికొస్తుంది. ఆమె కాసేపటి క్రితం తన వెనక సుత్తి పట్టుకుని పరిగెత్తింది. ఈసారి ఆమె శాంతంగా ఉంటుంది. కాని తనని చూసి తానియాకి ముందు జరిగిన ఘటన గుర్తొస్తుంది. తను కంగారు పడిపోతుంది. తానియా వెనక్కి వెళ్లబోతుంది. ఆ ఆడమనిషి నెమ్మదిగా తన వైపుకే వస్తుంది. ఆ ఆడమనిషి మొహంలో చాలా బాధ కనిపిస్తుంది. ఆమె ఉన్నట్టుండి తానియా దగ్గరికి పరిగెడుతుంది. ప్లీజ్ నాకు సాయం చెయ్యి, నేనిక్కడ ఇరుక్కుపోయాను. ఆ ఆడమనిషి వేగంగా తన వైపుకి పరిగెడుతుంది. తానియా భయపడి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. వెంటనే ఆ సబ్వేలోకి ప్రవేశించే వైపుకి పరిగెడుతుంది. అక్కడ తనకొక బోర్డు కనిపిస్తుంది. దానిమీద రాసుంటుంది లెవెల్ 0. కంగారులో తానియా ఆ దారిలో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తానియా సబ్వే లోపలికి వెళ్తుందో భయంతో తన ఒళ్లంతా వణికిపోతుంది. తనకి అర్థమవుతుంది తను మళ్లీ అదే సబ్వేలోకి వచ్చిందని. ఎక్కడ్నుంచి అంతా మొదలయ్యిందో. ఇప్పుడు తను మళ్లీ లెవెల్ 0లో నిలబడింది. అది చూసి తను కంగారు పడుతుంది. తను విసిగిపోయి గట్టిగా ఏడుస్తుంది. నొప్పి ఇంకా భయంతో తన అరుపులు మొత్తం సబ్వే అంతా వినిపిస్తాయి. అదే సమయంలో ఆ వ్యక్తి అక్కడికొస్తాడు. ఒక కవితను చెప్తాడు. ఒక్కోసారి మనకు వేరే వాళ్ళ అరుపులు వినపడవు. ఇంకొక్కొక్కసారి మన అరుపుల నుండే తప్పించుకోలేము. ఆట అదే తానియా. కాని ఈసారి నువ్వే బలిపశువు. నాకసలు ఎందుకిలా? ఏం జరుగుతోంది ఇదంతా? జవాబు చెప్పు. చెప్పాను కదా తానియా, సాయం చేయడం తప్పనిసరి. లేదంటే లెవెల్ని దాటడం కుదరదు. నువ్వు సాయం కంటే నిన్ను కాపాడుకోవడం ముఖ్యమనుకున్నావు. నీకోసం గోతిని నువ్వే తవ్వుకున్నావు. ఇప్పుడు చెయ్యి మళ్ళీ అంతా ఒకసారి, లేదంటే ఉండిపోతావు ఇక్కడే. ఉదయించే సూర్యుణ్ణి మళ్ళీ చూడలే. నేనిలా చెయ్యాలని అనుకోవడం లేదు. నువ్వు ఈ ఆటని కాదు, ఈ ఆట నిన్ను ఎంచుకుంది. అలాగే మరొక విషయం, నీ ఈ తప్పు ఊరికే పోదు. ఆ వ్యక్తి తన చేతిని సబ్వే చివరగా ఉన్న డిస్ప్లే వైపుకి చూపిస్తాడు.
డిస్ప్లే ఆన్ అవుతుంది. అందులో రాఘవ్ కనిపిస్తాడు. అతను తన మంచం మీద నిద్రపోతూ ఉంటాడు. ఉన్నట్టుండి రాఘవ్ శరీరం వణికిపోతుంది. మంచం నుంచి లేచి గాలిలో పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గట్టిగా కింద పడిపోతాడు. అతను అక్కడే నిశ్చలంగా పడి ఉంటాడు. అదంతా చూసి తానియా కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. తను కంగారు పడి ఆ వ్యక్తి వైపుకి చూస్తుంది. కాని అప్పుడే ఆ వ్యక్తి తన మీదకు దూకుతాడు. తానియా ఉన్నట్టుండి కళ్ళు తెరుస్తుంది. తను చూసేసరికి ఆ వ్యక్తి తన పక్కనే నిలబడి ఉంటాడు. ముందు అతని మాటలను తను పట్టించుకోలేదు. అతను శాంతంగా మౌనంగా కనిపిస్తాడు. తానియా లేచి అన్ని వైపులా చూస్తుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది తను మళ్ళీ లెవెల్ 1కొచ్చిందని. తను ఆ వ్యక్తి వైపుకు తిరుగుతుంది. అతనితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నువ్వు నాతో మాట్లాడతావా? ఆ తానియా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. అసలిక్కడేం జరుగుతోంది? ఆ వ్యక్తి ఎవరు? నాకు ఏమీ తెలియదు. నేనిక్కడ ఇరుక్కుపోయాను. నేనిక్కడి నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్విక్కడికెలా వచ్చావు? నేను నా గర్భవతి గర్ల్ఫ్రెండ్ కాల్స్ను ఎత్తటం మానేశాను. ఆ తర్వాత ఒకరోజు నేనిక్కడ ఇరుక్కుపోయాను. తానియాకి ఉన్నట్టుండి అర్థమవుతుంది ఈ ఆటలో ఇరుక్కుపోతున్న ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు. అతను అప్పుడు కూడా కూర్చుని ఏడుస్తూనే ఉంటాడు. తానియా తనతో పాటు ముందుకు రమ్మని చెప్తుంది. ఇద్దరూ కలిసి ముందుకు వెళ్తూ సబ్వే ఎగ్జిట్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ లెవెల్ 2 బోర్డు కనిపిస్తుంది. తను ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ సబ్వే లెవెల్ 2లోకి ప్రవేశిస్తారో అప్పుడు ఒక సురంగం కోసం వెతుకుతారు. అప్పుడే తానియాకి గుర్తొస్తుంది లెవెల్ 2 నియమం బీ సెల్ఫ్లెస్. తను వెనక్కి తిరిగి తనతో ఉన్న వ్యక్తి వైపు చూస్తుంది. నువ్విక్కడ ఎంతసేపటి నుంచి ఇరుక్కునున్నావు? అది నాకు తెలీదు. బహుశా కొన్ని రోజులు. తానియా మౌనంగా వెనక్కి వెళ్తుంది. ఆ తర్వాత సబ్వే ఎగ్జిట్ వైపుకి వెళ్తుంది. అప్పుడే ఆ వ్యక్తికి అనిపిస్తుంది. అతను తనని ఆపుతూ ఇలా అడుగుతాడు. హే, ఏం చేస్తున్నావు? వద్దు వద్దు, నన్ను ఒంటరిగా వదలొద్దు. వద్దు వద్దు. తానియా సబ్వే ఎగ్జిట్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ లెవెల్ 3 అని రాసుంటుంది. తను వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి తన వైపు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఏమాత్రం ఆలోచించకుండా తానియా లోపలికి అడుగు పెడుతుంది. ఎప్పుడైతే తానియా సబ్వే ఆఖరి లెవెల్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు తను చూస్తుంది ఎదురుగా ఉన్న దారి స్లైడింగ్ స్టీల్ తలుపుతో మూసి ఉంటుంది. తన ఎదురుగా ఆ ఆడమనిషి నిలబడి ఉంటుంది. తనని ముందే చూసింది. కొన్ని క్షణాల తరువాత ఆవిడ వెనక్కి తిరిగి తానియాని చూస్తుంది. ఎవరు నువ్వు? ఎప్పుడైతే ఆవిడ ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ఉన్నట్టుండి కింద ఒక తలుపు తెరుచుకుంటుంది. ఆమె అందులోకి పడిపోతుంది. తానియా వెంటనే ఆమె దగ్గరకు పరిగెడుతుంది. కాని అక్కడికి చేరుకునేసరికి ఆ తలుపు గుర్తులు ఏవీ కనపడలేదు. తను అన్ని వైపులా చూస్తుంది. అప్పుడే అక్కడ మరొక డిస్ప్లే మొదలవుతుంది. తానియా ఆ డిస్ప్లే వైపు చూస్తుంది. అందులో ఆ మాస్క్ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఇంకా ఆడమనిషిని ఇద్దరిని నేలకి కట్టేసి ఉంచుతాడు. వాళ్ల మీద పెట్రోల్ పోస్తూ ఉంటాడు. అది చూసి తానియా కళ్ళు భయంతో పెద్దవవుతాయి. వద్దు వద్దు వద్దు. ఆ వ్యక్తి ముందుకు ఎలా చూస్తాడు అంటే తానియా తననే చూస్తోంది అని అతనికి తెలుసు అన్నట్టు. ఏమాత్రం ఆలోచించకుండా అతను నిప్పును తీసుకుని వాళ్ళిద్దరి మీదకు విసిరేస్తాడు. వాళ్ళు మంటల్లో కాలిపోతారు. వాళ్ళు నొప్పితో అరిచే అరుపులు మొత్తం గదంతా వినిపిస్తాయి. అదంతా చూసి తానియా సహించలేకపోతుంది. తను అక్కడే కూర్చుండిపోతుంది. తన చెవులను గట్టిగా చేతులతో మూసుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత ఉన్నట్టుండి అంతా శాంతంగా మారుతుంది. కాసేపటి తర్వాత తన ఎదురుగా స్టీల్ తలుపు తెరుచుకుంటుంది. ఎదురుగా అదే పెద్ద సుత్తి పెట్టి ఉంటుంది. కళ్లల్లో కన్నీళ్లతో తానియా లేస్తుంది. సుత్తిని తీసుకుంటుంది. ముందుకు వెళ్తుంది. తానియా సుత్తిని తీసుకుని ముందుకు వెళ్తుంది. కొన్ని అడుగులు వెళ్లిన తరువాత తను ఆగిపోతుంది. సుత్తిని
చేతిలో పట్టుకుని నిలబడి ఉంటుంది. అప్పుడే తను చూస్తుంది, ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి సరిగ్గా తన ఎదురుగా నిలబడి ఉంటాడు. తానియా సుత్తిని భుజం మీద పెట్టుకుని అతని వైపు పరిగెడుతుంది. కొంతసేపటి తర్వాత తను నేల మీద కూర్చుంటుంది. తన మొహానికి, చేతులకు, బట్టలకు రక్తం అంటుకుని ఉంటుంది. తన ఎదురుగా ఆ వ్యక్తి శవం పడి ఉంటుంది. తానియా నెమ్మదిగా లేస్తుంది. ఆ వ్యక్తి మొహం మీద నుంచి మాస్క్ తీస్తుంది. ఎప్పుడైతే తానియా ఆ వ్యక్తి మాస్క్ తీస్తుందో తన గుండె ఆగినంత పనవుతుంది. ఎదురుగా ఏదైతే మొహం ఉంటుందో అది ఇంకెవరిదో కాదు, అది స్వయంగా తానియాదే. అది చూడగానే తానియా కళ్ళంతా చీకటిమయమైపోతుంది. ఇక తను అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. తానియా ఉన్నట్టుండి మెట్రో స్టేషన్లో కళ్ళు తెరుస్తుంది. అక్కడే ఎక్కడైతే తను మొదటిసారి ట్రైన్ ఎక్కిందో సమయం వెనక్కి ఆ క్షణానికే వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడ కొంతమంది గూండాలు ఒక వ్యక్తిని దోచుకునే ప్రయత్నం చేస్తారు. తానియా వాళ్ళని కోపంగా చూస్తుంది. తర్వాత లేస్తుంది. నేల మీద పడి ఉన్న ఒక ఇనుప రాడ్ను తీసుకుంటుంది. ఎప్పుడైతే ఆ గూండాలు తన వైపుకు తిరుగుతారో తానియా ముందుకు వెళ్తుంది. మొత్తం శక్తంతా ఉపయోగించి రాడ్డుతో కొడుతుంది.